అందరికీ నమస్కారం అండి. స్వాగతం ఒక మంచి ముచ్చట ఛానల్కి. నేను ఈరోజు మీకు ఉగ్గు తయారు చేసే విధానం చూపిస్తాను. మొదట బియ్యం 2 గంటల నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా 2 అవర్స్ ఆరబెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే పెన్నం పెట్టి దాని మీద వేయించుకోవాలి బియ్యం. నేను చూపిస్తాను. ఉగ్గు తయారీ విధానానికి కావలసిన పదార్థాలండి. నానబెట్టి 2 గంటలు నానబెట్టి ఆరపోసుకున్న బియ్యము, కొంచెం పెసరపప్పు, కొంచెం ఎర్రపప్పు, రాగులు కొంచెము, కందిపప్పు కొంచెము, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం మినపప్పు. ఇవన్నీ కొంచెం వెచ్చ చేసుకొని అంటే వేయించుకోవాలి. ఇనుప పెన్నం మీద బియ్యంతో సహా అన్ని వస్తువులు ఇలా వేయించుకోవాలి. కొంచెం మీద వేసి, బియ్యం కూడా ఆరిపోయింటుంది కదండి, కానీ వాటర్ లాగా అనిపిస్తుంది ఫస్ట్లో. కొంచెం దీన్ని వేడి చేసుకోవాలి. అలాగే అన్ని వస్తువులు, ఒక జీలకర్ర వామదప్ప, అవి 2 వేడి చేయకూడదండి. పప్పులు, రాగులు, జీలకర్ర వామ వేడి చేయకూడదు. పప్పులు బియ్యము వెచ్చ చేసుకోవాలి కొంచెం. అంతే అండి. ఉగ్గు రెడీ అయ్యాక అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని గ్రైండర్కి వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఉగ్గు రెడీ. థ్యాంక్ యూ అండి.